వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఆధ్వర్యంలో కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మావోయిస్టుల నుండి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటికే ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ కీలక భూమిక పోషించనున్నాయి. ఈ కౌంటర్ యాక్షన్ టీమ్స్ ఎలా పనిచేయబోతున్నాయి? ప్రధాని భద్రతను పర్యవేక్షించే SBG ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 6 కమాండోలు ఈ కౌంటర్ యాక్షన్ బృందంలో ప్రత్యేకంగా ఉంటారు. వీరి ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి ఆయనపై బయటి నుండి దాడి చేసే అవకాశం ఉన్న వ్యక్తులపై ఎప్పటికప్పుడు డేగ కన్నుతో పర్యవేక్షిస్తుంటారు. ఈ 6 సభ్యుల బృందానికి SBG ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఈ బృందం మరింత సమర్థంగా పనిచేయగలడం ఈ టీం లక్ష్యం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలలో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ముఖ్యమంత్రికి కాస్త దూరంగా ప్రజల్లోనే ఉంటూ బయటి నుండి దాడి చేసే వ్యక్తులపై దృష్టి సారిస్తారు. 4 అంచెల్లో పనిచేసే ఈ భద్రతా వ్యవస్థ బయటి నుండి దాడి చేసే వారిని గుర్తించి వారిని అటు నుంచి అటే బయటకు తీసుకెళ్తుంది. మొదటి 3 అంచెలలో ఉండే NSG, SSG, స్థానిక సాయుధ పోలీసులు పూర్తిగా చంద్రబాబు పైన దృష్టి ఉంచి ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంటాయి. సీఎం భద్రత ఎంత ముఖ్యమో ప్రజలకు తెలపడం మాత్రమే కాకుండా భద్రతా వ్యవస్థలో సమన్వయం, నాణ్యతను పెంపొందించటంలో దోహదపడతాయని ముఖ్యమంత్రి భద్రతా విభాగం భావిస్తోంది.